హలో బ్రదర్, మీ డీటెయిల్స్ అన్ని బుక్లో ఎంటర్ చేశారు అందరూ? ఓకే. ఆడిషన్స్ అయితే నీడేనా? ఇక్కడ కొంచెం బుక్లో మీది ఏం ఎంట్రీ అయ్యారా? ఏంది బుక్లోనా? సార్ వస్తారు, ఆడిషన్ తీసుకున్న టైం అయింది. కొంచెం జాగ్రత్త, సార్ కొంచెం డిఫరెంట్, జాగ్రత్త ఆడిషన్. ఓకేనా? ఆల్ ద బెస్ట్. గుడ్ మార్నింగ్ సార్. క్యాషన్ దగ్గర వచ్చాడా? సీనియర్ చెప్పే వాళ్ళకి చెప్పాలి. సరే రమ్మ రమ్మ. ఏంటిడు బాబు? ఏంటిది? ఏంటా రియాక్షన్స్? ఏం లేదు సార్, జనరల్గా మనం మాట్లాడుకుంటాం కదా, ఏం కాదు దేరా, ఏం కాదు దేరా, రైట్ రా అంటుంటాం కదా. అట్లా మా హాస్టల్లో అందరితోని అని అని అలవాటు అయిపోయింది సార్ ఈ మ్యానరిజము మనకి. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. నీ గర్ల్ ఫ్రెండ్ నీకు తెలియకుండా వేరే వాడితో కనెక్షన్ పెట్టుకుంది, అప్పుడు నీ రియాక్షన్ చూపియమ్మా. ఏమే నాకు తెలియకుండా ఇంకొన్ని మెయింటైన్ చేస్తున్నాంలే. నువ్వు చెప్పింది ఎలా తెలుసా? పో అర్థం పో, అవసరం లేదులే, అర్థం పో. వేసేసాడు, బాగా వేసేసాడు. ఏం బాబు? కొన్ని జీవితాలు అంతే సార్, మారవే. సరే ఇలా తర్వాత త్వరగా. అన్నా బాగున్నారా? గుర్తుపెట్టారా? అది 2 రోజుల ముందు కలిసానుగా. ఎక్కడ? ఇవాళ అవకాశం ఇస్తానన్నారు కదా అన్నా. అదేంటిది మీరు గుర్తురాకపోవడం ఏంటి? 2 రోజులు కలిసి నాకు అవకాశం ఇస్తానన్నారు మీరు. చాలా మంది కలుస్తున్నారు. మీతో వచ్చానన్నా, మీరు ఇప్పుడు అలా మళ్ళీ వెనకాలనుకుంటూ ఇదిగో మీరు అలా అన్నది, మీరు అలా అన్నారంటే నాకు ఏం సరిపోతా నేను చెప్తున్నాను. ఒరే బాబు, నీకు నేను ఛాన్స్ ఇవ్వాలంటే నువ్వు యాక్టింగ్ చేయాలి కదా. ఏదైనా చేసి చూపి ఫస్ట్. ఏదన్నా చేస్తాను. మదర్ ప్రామిస్ హారిజాంటల్ కట్. Who beat? Head revolving, mind blocking. He is fruit. ఏడ్చావులే విరిచొచ్చినాడా? Fruit. ఫ్రూట్ బాగా చెప్తావు. ఎక్కడ వేసుకున్నావు? ఇక్కడ పక్కనే. ఇది ట్రాన్స్లేషన్ క్లాస్ కాదు, ఆడిషన్. యాక్టింగ్ చేయాలి, అర్థమైందా? యాక్టింగ్ చేస్తే ఇస్తారు ఏమైనా ఛాన్స్. పంపిరా పంపి. కూర్చోండి. అన్నా నమస్తే, మంచిగురా? ఏదో అమ్మాలండి, చెప్పండి. ఏరియా అంతా మన కంట్రోల్లోనే ఉంటది. ఒక్క ఫోన్ కాల్ చేసి ఏరియా అంతా ఇడికి వస్తుంది. ఎవరో తెలుసా? ఉక్కా పైల్వాన్. జర చూసి హీరో గాని విలన్ గాని మంచి క్యారెక్టర్ ఇవ్వాలి. ఏంటి మమ్మీ ఎవడీడు? హీరో నవ్వు ఆపుకుంటున్నావు కదరా? అర్థమైతుందా? అంటే హీరో మన ప్రొడ్యూసర్ అబ్బాయి సార్.
నేను ట్రై చేస్తా, మీరేం తెలుసు. జర చూసుకోవాలా. నీ ఫీలింగ్ నాకు అర్థమవుతుంది, కానీ నువ్వు వెళ్ళి హాల్లో వెయిట్ చేయి. బాగా వెనకాల ఎక్కువైంది నీకు. నేను పిలిచినప్పుడు కదా, అప్పుడు దాకా రా. ఇలా అదమ్మా నెక్స్ట్. నమస్కారం. నా పేరు నవీన్ సార్. నీకు వచ్చిన ట్యాక్సీ చూపినా? మీరేదో చెప్పండి సార్. ఏం చెప్పడం ఏంటా? పర్లేదు సార్, మీరేదో చెప్పండి. పర్లేదా? సరే, మీ బామ్మ చచ్చిపోయింది. ఓకే, మీ బామ్మ చచ్చిపోతే ఎలా యాక్ట్ చేస్తావో చూపినా? చేయమంటారా? ఏదో చేయమ్మా. అక్కడ మీ బామ్మ చచ్చిపోయింది, ఏదో వచ్చి. సార్ చేసేస్తున్నా. బామ్మ బామ్మ చచ్చిపోయావా? రే, మీ బామ్మ చచ్చిపోయింది, నిద్రపోలా. నేను అంతే సార్, ఎంత పెద్ద విషయానికైనా ఎక్కువ రియాక్ట్ అవ్వలేను. కొంచెం సిగ్గు ఎక్కువ. ఊరి నీ సిగ్గు పిల్లి మొగ్గలయ్యా. సరే, సెలెక్ట్ అయ్యా నాయన. వెళ్ళరామ్మా, నేను చెప్తాను. వెళ్ళరా, వెళ్ళరామ్మా, వెళ్ళరా. నెక్స్ట్. ఏం అప్పుకోలేకపోతున్నావు? అప్పుకోలేకపోతాను చెప్పి బాత్రూమ్కి వెళ్ళు. బాత్రూమ్ కదా సార్, నాకు యాక్టింగ్ చూపించాలని ఆతో తక్కువ పడినా సార్. ఓకే ఓకే, కంట్రోల్ కంట్రోల్. సరే కంట్రోల్. ఓకే సార్. ముందు నీకు ఏమొచ్చో యాక్ట్ చేసి చూడి. ముందు జడే. ఓకే సార్. డాన్స్ కదా, ఏమైనా యాక్టింగ్ చేసి చూపి. ఓకే. వాడిపోతే వీడిపోతే నేను పోతే మా అమ్మ ఊరంతా కూడా నా పిల్లలకు వస్తే నాకు కావాల్సింది యాక్టింగ్, ఓవర్ యాక్టింగ్. అర్థమైందా? ఎక్కడెక్కడ తిరిగినా కూడా నాకే తిరుగుతారు. ఒక్కడికి యాక్టింగ్ కాదు, ఏదో ఫోన్ చేద్దాం. ఏమ్మా, ఎలా ఉన్నావు? ఒరే, నువ్వు మనిషివేనా? నేను చెప్పిన క్యారెక్టర్లు ఏంటి, నువ్వు పంపించిన మనుషులు ఏంటి? ఒకడు వచ్చేవో జంపాలని జాగ్రత్త అంటాడు, ఇంకోటి వచ్చి వార్నింగ్ ఇస్తాడు. ఏంట్రా ఇది? ఇంకొకసారి కనుక ఇలా పిచ్చి పిచ్చి మనుషులు పంపించావు అనుకో, నీ కాంటాక్ట్ అనేది చేస్తా. బాయ్.